హాయ్ అండి. వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఇలా మస్తు ఇంట్రెస్ట్గా ఉంటుంది, మస్తు ఫన్నీగా ఉంది. ఎందుకంటారా, ఈరోజైతే మేము మా ఊరు వెళ్తున్నాం, మా అత్తగారు వాళ్ళ ఊరు. మీరు అసలు నమ్ముతారో నమ్మరో కానీ మా పెళ్ళైన కాడ నుండి నేను పిల్లల్ని తీసుకొని ఒక 1 డే అన్న ఉండాలి అని వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం నేను. అందుకే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా పెళ్ళైన కాడ నుండి ఏ రోజు కూడా నేను అక్కడ లేనండి. పెళ్ళైన అంటే 16 రోజులు పండగ దాకా ఏమో ఉంటాను కానీ ఆ టైంలో కూడా నేను ఎప్పుడు పెళ్ళైన కొత్త కాబట్టి బయటికి వెళ్ళలేదు. అంత పరిచయం ఎవరు ఉండరు కదా, బయటికి అస్సలు ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజే నేను వెళ్తున్నాను పిల్లలు తీసుకొని, ఒకరోజు ఉండి వద్దామని వెళ్ళాను. అంతకుముందు ఒక్కసారి 10 days ఎప్పుడు వెళ్ళానంటే మామయ్య గారు చనిపోయినప్పుడు వెళ్ళింది, కానీ అప్పుడు కొంచెం బాధలో ఉండి హ్యాపీనెస్ అయితే మాకు లేదు. ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉంది. ఏంటంటారా, మా ఊర్లో దేవస్తంభం వేస్తున్నారు, అందుకే మేమందరం వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే అసలు ఈరోజు అంటే మా గుడిపాట వాళ్ళు ఎవరో చనిపోయారని మేము చేసుకోకూడదంట. అందుకే మేము కూడా చేసుకోవట్లేదు, కానీ నార్మల్గా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా ఇప్పుడు, అందుకే మేము అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి ఆటోల నిండా ఎట్లా వస్తున్నారో జనం, అసలు అటు నుంచి ఇటు నుంచి అటు అసలు ఖాళీ లేదు. ఫుల్ సందడగా ఎంత బాగుందో అసలు. కానీ మేము పోలేకపోయినాం, పోకూడదు కదా. అంటున్నప్పుడు ఎవరిదైనా మనం పాటించాలి. మన ఇల్లు కాబట్టి మన ఇంటోళ్ళు కాబట్టి మనం కంపల్సరీగా పాటించాలి. అందుకే నేనైతే ఎక్కడికి వెళ్ళకోకుండా ఇక్కడే ఉన్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా పిల్లల్ని తీసుకొని వెళ్తాం, వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంటే మేము దేవస్తంభం వేస్తే మామూలు అప్పుడు ఎప్పుడు దేవుళ్ళ కాడికి మేమైతే అసలు ఎప్పుడు వెళ్ళలేం. మా ఇంటి దగ్గరికి వచ్చామండి ఇప్పుడే. అది మా చిన్న మామూలు ఇల్లు, ఇది మా ఇల్లు చూడండి ఎట్లుందో. ఇదే మా ఇల్లు. మా ఇంట్లోని అసలు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు ఇల్లు మొత్తం అయితే చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇదైతే లోపల మాది. ఇప్పుడు మా పెళ్ళి అయ్యేటప్పుడు ఈ రంగులు వేసాము మేము. ఇప్పుడైతే కొంచెం మార్చినట్టు అయినాయి, కానీ ఎప్పటికీ మర్చిపోం కదా ఇలాంటి జ్ఞాపకాలు. ఇప్పుడు ఈడకి వచ్చాను కాబట్టి ఇంకా నాకు చాలా చాలా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నాకు తెలియకున్నా అప్పుడు ఫస్ట్లోనే మా బావని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియక, బావ ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అనేది చెప్పింది నాకు. మా ఆడబిడ్డ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నన్ను ఏమంటారు, సొంత ఫ్రెండ్ ఏమంటారు అట్లా చూసుకున్న, సొంత ఫ్రెండ్ కూడా కాదు, అక్క తల్లి బిడ్డ ఎట్లా ఉంటారో అట్లా చూసుకున్నారు నన్ను. ఇదైతే మా పెళ్ళిది వేస్తారు కదా, పేర్లు రాస్తారు కదా, అట్లా గుడిపాటి వారి ఆహ్వానము అని రాసి ప్రభాకర్ వెర్స్ లక్ష్మి అని రాశారు. ఈ అయితే మా బావే రాసిందంట ఓన్గా. అది ప్రేమతో రాసిన, నేను నిజంగా ప్రేమతోనే రాసిన, నీకు ప్రేమించుకు పెళ్ళి చేసుకుంటున్నాం కదా అందుకే నేనే రాసిన అని చెప్పిండు. చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంట్లోనైతే ఇవి మా బావగారు ఉంటారు కదా, అది చూడండి. ఇదైతే మా మామయ్య గారి పొట్టవ, కింద ఉన్న ఇది మా మామయ్య గారి పొట్టవ, కింద ఉందేమో మా అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ ఫోటోవా, అంటే మా బావ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఫోటోవా. బెడ్రూము మొత్తం అది ఉంటుంది, 2 గదులు మావి మొత్తం. ఒకటి మా బావగారు వాళ్ళు, ఒకటి మాది. కానీ ఇప్పుడు మేమైతే ఉన్నాం కదా, 2 వాళ్ళే వాడుతూ ఉంటారు. బయట అయితే కనకంబరాలు, మల్లెపూలు, సన్నజాజి, సపోటా, ఇంకా ఎన్ని చెట్లు ఉన్నాయో అసలు మాకు. మేము మొన్న షార్ట్ వీడియో పెట్టారు కదా, పూలు కోసుకొచ్చి మా తోటకోళ్ళు ఇచ్చింది. అందుకే పువ్వులు అయితే చెట్లకు లేవు, మేము ఊరికి వస్తున్నామని ముందే కోసి మాకు పంపించింది. మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఊరు వచ్చినాం కదా, వాళ్ళ ఊరు వస్తే అందరినీ చూస్తూ ఉంటుంది కదా, అందరితో వ్యవహారం పెడతా ఉంటుంది కదా, అందుకే ఫుల్ హ్యాపీగా ఉంది. మా చిన్న అత్తయ్య వస్తే ఏంది ఊర్లో వ్యవహారాలు ఏంది అసలు అబ్బాయి ఎట్లా చనిపోయిండు ఏంది అని అడిగాను.
వాటి గురించి అయితే వ్యవహారం పెట్టింది. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. అయితే ఇక నేను వీడియో తీద్దామని అయితే నేను బయటికి అయితే వచ్చిన. మా బావ అయితే రాలేదు, సాయంత్రం వస్తా అని చెప్పిండు. ఇక్కడ మా అమ్ములు అయితే నీళ్ళు వస్తున్నాయని చల్లగా ఉన్నాయని మొహం అయితే గడుక్కుంటుంది. ఫుల్గా వస్తాయండి మా ఇంట్లో, నీళ్ళు కొలుతుండదు. పొద్దున సాయంత్రం ఫుల్గా వస్తూనే ఉంటాయి. మళ్ళీ మాకు హౌజ్ ఉంది, ప్లస్ మాకు అది బావి కూడా ఉంది, రెండు ఉన్నాయి, రెండు యూజ్ చేస్తాము. ఇక్కడైతే పిల్లలకి లడ్డూలు తీసుకొచ్చాను స్నాక్స్కి. ఇసుకేకోకుండా ఉంటారని వాళ్ళ కోసం లడ్డూలు తీసుకొచ్చి లడ్డూలు అయితే గిన్నెలలో వేసి 50-50 చేసి ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంటి నిండా చేస్తారు, చికాకు చేస్తారు అని, ఎందుకులే అట్లా ఎందుకని నేనైతే ఈ గిన్నెలో పెట్టేసి ఇస్తున్నాను. ఇక్కడికి వస్తే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. చెప్పాను కదా పల్లెటూరు వస్తే ముగ్గులు వేస్తారు, కలేపు జల్లుతారు అన్న కదా, అట్టనే మా అక్క కూడా మంచిగా ముగ్గులు వేసి కలేపు జల్లి నీట్గా ఉంది. మా చేలు మా పొలాలు అయితే మా ఇంటి ముందే ఉంటాయండి. పిల్లలు అయితే పోయిన కానుండి చాలాలే ఆటలాడారు. మంచిగా చల్లటి గాలి, ఏమీ చల్లటి గాలి వస్తుంది, నమ్ముతారో నమ్మర్లో కానీ నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే సిటీలో మస్తు ఎండ కొట్టిద్ది, అక్కడైతే మస్తు చల్లటి గాలి, అస్సలు రాబుద్ది అట్లా, అంత చల్లటి గాలి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మా మక్క ఇక్కడ పరెక్కి వచ్చిద్దంట, మొక్కజొన్నలు పరెక్కి వచ్చి అవి గింజలు అవి ఒలుసుకొని అమ్ముకుంటే 1000-2000 దాకా వస్తాయి. వాటిని అయితే ఎంతో కష్టపడి ఏరి అమ్ముతూ ఉంటుంది. దేనికో ఇంట్లోకి పనికి వస్తాయిగా, ఎందుకు ఇంటికాడ ఉంటామని ఎండాకాలమైనా వెళ్ళి తీసుకొస్తుంది. ఇక్కడైతే మా ఆడబిడ్డ వాళ్ళు, మా చిన్న ఆడబిడ్డ ఏమో అంటే మా మామయ్య వాళ్ళ కూతురు, చిన్న మామయ్య వాళ్ళ కూతురు, పిల్లలు కూడా అందరు వచ్చారు. ఇదైతే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు. అక్కడ ఫస్ట్ చూపించిందే మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. ఇప్పుడైతే పిల్లలకి ఐస్ క్రీమ్లు కొనాలని ఐస్ క్రీమ్ కోసం ఎంతసేపు నేను పిలుస్తున్నా, ఐస్ క్రీమ్ అయితే రావట్లేదు. ఐస్ క్రీమ్ వస్తుందేమో అని గట్టిగా పిలిస్తే ఐస్ క్రీమ్ వస్తే పిల్లలైతే ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నారు. అంతలోకే ఇక మా బావ ఏం చేసిండు, ఐస్ క్రీమ్లు కొనిద్దామని ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి పిల్లలకైతే ఐస్ క్రీమ్స్ కొనిస్తుండు. అసలు ఇక్కడ వస్తే పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు అన్నారు అసలు కుషాంతి బస్ స్టాండ్ కదా, నేనైతే రాను మమ్మీ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బాగుంటుంది, నాని వాళ్ళ ఇంటికాడ ఏమీ ఉండదు అన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని చూసి వాళ్ళు ఆడుకొని హ్యాపీగా ఉండి ఇక్కడే 2 days ఉన్నావు మమ్మీ అంటాడు. అయితే మా తోటికోళ్ళు అయితే మంచిగా అక్క చికెన్ తెప్పిస్తా అని, అయితే అందుకే నేనైతే రోట్లో నూరుతున్నాను. ఇక్కడైతే ఇంటికాడైతే అస్సలు నూరను, కానీ అక్కడైతే రోట్లో నూరుతున్నాను. అల్లమ్మను మసాలా 2 రోట్లో మంచిగా నూరాను. చికెన్ అన్నీ అయిపోయింది. మార్నింగ్ లేసాము, ఇది మార్నింగ్ బ్లాగ్. మార్నింగ్ అయితే మాకేమో మొత్తం ఊక్కుంటూ వస్తుంది, మా బావేమో కలేపు జల్లుతుండు, చెరొక పని చేసుకుంటున్నారు. అసలు నేను అనుకున్నా నేనే ఈరోజు ఊకుదాం అనుకున్నా, కానీ ఎందుకు నైట్ నిద్ర పట్టలే, కొత్త చేసి నిద్ర రాలేదు నాకైతే. అందుకే బావ అయితే మంచిగా ఊకేస్తుండు, నాకేమో ఇటు సైడు ఊగుతుంది, బావేమో కలేపు జల్లేస్తుండు. ఎప్పుడైనా కానీ ఇంటి ముందు అలా జల్లుకొని ఊకుంటే చాలా బాగుంటుంది. ఇక నేను కూడా ఏం చేస్తున్నాను, గిన్నెలు బయటేసి గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. పిల్లలు ఆడుకుంటున్నారు. మా పిల్లలు నమ్ముతారో నమ్మరో 7-8 దాకా లెగరు, 7 దాకా లెగరు. ఆడ 5:30-5కే లేచి కూర్చున్నారండి. నేను కూడా షాక్ అయిపోయినా, ఎందుకంటే ఎండ మేము బయట పండుకుంటే బయట మా కళ్ళకి ఎండ వచ్చింది. నేను అనుకున్నా ఏ 8 అయిందో ఏ 9 అయిందో అని దవదవ లేచి టైం చూస్తే ఏముంది, అసలు తెలియకోకుండా టైం 5:30 అయింది. మమ్మీ ఇంత తొందరలో లేచిన్నా నేను అని మళ్ళీ షాక్ అయిపోయినా నేను. ఇక బొచ్చలు రుద్దుకుంటా ఇక అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నా, అమ్మో ఇంత తొందరలో లేచిన్నా నేను అని అనుకుంటున్నా. అయితే మా బావండు నైటు 10కి బావ వచ్చిండు. రానలే కానీ ఇక నైట్ పిల్లలు ఉన్నారు ఇసుకిస్తారేమో అని నైట్ 10 అప్పుడు వచ్చిండు. అంటే ఖమ్మానికి కిష్టాపురానికి దగ్గరే, అందుకే తొందరగా వాళ్ళ ఫ్రెండ్ని కారు అడుక్కొని కారు తీసుకొని వచ్చిండు. మార్నింగ్ తీసుకొని వెళ్ళాలి కదా అని కారు తీసుకొని వచ్చిండు. మేమైతే వాతావరణం బయట బాగుందని మేము నైట్ బయటే వండుకున్నాము. మస్తు చల్లగా ఉంది. ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ చేద్దామని నేనే టిఫిన్ చేస్తున్నా. అక్కగా నువ్వే చెయ్యి, నేను చెయ్యనులే అంటే సరేలే అని నేనే టిఫిన్కి రెడీ చేస్తున్నా. గోధుమ రవ్వ, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి తాలింపు చేస్తున్నాను ముందు.
అసలు నేను ఊహించలే, నేనే చేస్తానా అనుకున్నా. అసలు నేను అనుకున్న నా ప్లాన్ ఏంటంటే ఈరోజు కూడా ఉండి నేను మంచిగా మా అక్కతోని ఇద్దరం కలిసి తోడుకోవడం ఇద్దరం కలిసి ఏదైనా చికెన్ చేపలో తెచ్చుకొని వీడియో చేయాలని నేను అనుకున్నా. కానీ ఇక మాకు కుదరలేదు, టైం లేదు. నైటే అన్నీ మాట్లాడుకొని పండుకున్నాం. కానీ మార్నింగ్ లేచేసరికి టైం అవుతుంది, డ్యూటీ టైం అవుతుంది. నేను పనికి పోవాలి, నువ్వు కానీ తొందరగా అంటే ఇక టిఫిన్ చేసి రెడీ అవుతున్నా. మాట కాదని లేవంగా, అందుకే ఇక రెడీ అవుతున్నా. శనగపప్పు పల్లీలు అన్నీ వేసి మగ్గ పెడుతున్నాను. అసలు నేను ఈరోజు ఏందో అనుకోకుండా బయటకు వచ్చి నేను అనుకోకుండా వంట చేస్తే అసలు అద్భుతంగా భలేగా టిఫిన్ మస్తు కుదిరింది. ఏంటంటే నేను ఏమి టమాటాలు అవి వేస్తే బాగుంటాయి అనుకున్నా. టమాటాలు లేవని మామూలుగా చేసిన, చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే అన్ని రకాలు దొరుకుతాయి, కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కొద్దిగా దొరకలేదు, దూరం ఉంది కొట్టు, పోవటానికి ఇబ్బంది అవుతుంది. కరివేపాకు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో, అప్పుడే చెట్టు మీద కోసేసినాము. తాలింపులోనే నేనేం చేస్తానంటే ఆయిల్లోనే మంచిగా తాలింపులో ఏం చేస్తాను, ఉప్పు కూడా వేస్తాను. ఉప్పు ఎందుకు వేస్తానంటే మంచిగా మనకి ఎసరు మంచిగా కలిసిద్ది, టేస్ట్ ఉంటుందని అట్లానే వేసి కలిపి తిప్పుతూ ఉంటాను. అందరూ అనుకుంటారుగా ముందే వేస్తే బాగుంటుందా బాగోదా అనుకుంటారు, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా మంచిగా నూనెలోని మన సాల్ట్ వేయటం వల్ల మంచిగా ఇంకా కలిసిద్ది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే అలానే చేసుకోండి. మా ఊర్లోనైతే చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పలేని అన్ని విషయాలు ఉన్నాయి. ఇంకో షాకింగ్ చేసింది అంటే మేము పోయినప్పుడే అమ్ములు ఏం చేసింది, ఫ్యాన్ వేయంలోనే వైర్ తెగిపోయింది. వైర్ తెగిపోయంలోనే ఇంకా మాకు మార్నింగ్ నుండి నైట్ దాకా కరెంటే లేదు. కానీ మాకు ఆడ కరెంటు లేదు, ఉడకపోస్తుంది అన్నదే లేదండి. ఇక్కడ పాలు అయితే పాల డబ్బాలో తీసుకొస్తే మా బావ ఇక గిన్నెలో పోసి పిల్లల కోసమని కాగబెడుతున్నాను. అయితే పాలల్లో ఏమేస్తారు అక్క అని అమ్ములు డౌట్గా అడుగుతుంది. ఏమేస్తారు, పొడి పోసారేమో అని అన్నాను. అసలు వాళ్ళు ఎందుకు పోస్తారులే, ఇక్కడ స్వచ్ఛమైన పాలు ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరు కదా, పాలు మంచిగానే ఇస్తారు, మంచిగానే ఉంటాయి ఇక్కడ. అంటే నీళ్ళు కలుపుకోకుండా బాగుంటాయి. అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అంతే. ఇక మాకు ఇదైతే కారు, మేము ఇక్కడైతే ఇక అన్నీ చూపిద్దామని బయటికి అయితే మొత్తం తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇంకా నేను అనుకున్నా మాకు ఆ రైల్వే స్టేషన్ ఉంది, అది కూడా చూపిద్దాము అటు సైడ్ వెళ్ళి అనుకున్నాను. కానీ నాకు కుదరలాగో ట్రైన్ వెళ్తుంది ఇప్పుడే. నైట్ పూట అయితే మంచిగా అసలు బయటకు వచ్చి చూస్తే ట్రైన్ వెళ్ళేటప్పుడు లైటింగ్ అసలు భలేగా పడుతుంది. అసలు నేను అవాక్కైనాగో ట్రైన్ ఇదంతా దగ్గరికి వెళ్ళి వీడియో తీయాలని అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. అట్లా పోదాం అనుకున్నా కుదరలే. ఇక పిల్లలకి వాళ్ళకి ఉప్మా చేశాను కదా, పిల్లలకి పెట్టిద్దామని దగ్గరికి తీసుకొని వాళ్ళకి ప్లేట్లలో ఒక్కొక్కరుగా పెట్టిస్తున్నాను. అయినా కానీ మా అక్క కాడ అయినా కానీ నాకు మేమిద్దరం అక్క జిల్లెల్లాగా ఒక పని చేసుకొని అయితే ఉంటాము. ఒకరు చెయ్యాలి అన్నైతే అనుకోము. ఎవరి పని ఎవరిది ఏం చేయాలనిపిస్తే అది అమ్మటే చేసేస్తూనే ఉంటాము. ఇది చేయక్క అది చేయక్క అని అయితే ఏం అనుకోము. అట్లా పోటీ పడి అయితే చేసుకోము మేము. ఎప్పుడు ఇంట్లో ఏ పని చేసినా అంతే చేసుకుంటాం మేము. ఇప్పుడైతే ఇక మేము ఇంటికి వచ్చేస్తున్నాం. పోయేటప్పుడు మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చేటప్పుడు చూడండి ఎలా వస్తున్నాము. ఎందుకంటే మా ఊరే కదా, వెళ్ళినవి ఇక వచ్చేస్తున్నాం కదా, కారులోనేగా ఏమి ఇబ్బంది ఉండదులే, ఎక్కడ దిగేది ఉండదని ఇక డైరెక్ట్గా అయితే వచ్చేస్తున్నాం. వచ్చేటప్పుడు మాత్రం మస్తు ఉన్నాయి పువ్వులు, ఎక్కడ చూసినా ఆరెంజ్ కలర్ పువ్వులు అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగుంది. మా ఊరు ఎప్పుడు వచ్చినా కానీ నేను అంటే ఒక డే అయితే ఎప్పుడు ఉండలేదు, వస్తాను సాయంత్రం కల్లా వెళ్ళిపోతాను. మా ఊర్లో పరిచయం చాలా తక్కువ, ఎందుకంటే ఆడ ఉన్నాను కదా, నాకు ఎక్కువ తెలియదు. వాళ్ళు ఎట్లుంటారా అని అక్క చెప్తా ఉంటుంది. మేము పోయినాం అనుకో, ఆడ ఏదో ఒక పని చేసుకుంటాం, బొచ్చలు ఉతుకుంటున్నాం, బట్టలు ఉతుక్కుంటున్నాం, లేకపోతే గిన్నెలు అది ఆ వాకిలు ఉక్కుంటున్నా, ఇక మేము వ్యవహారమే పెడతాం. అంతలోకి మా బాగుంటాడు కదా, వ్యవహారాలు పెడుతున్నారు ఇలాంటి. ఇక రైల్వే స్టేషన్ చూపించాను కదా మా ఊరికి దగ్గర, ఇదే దగ్గర నుండి అయితే ఇట్లా చూపించాను నేను. కొత్తది కట్టారు మాది, కొంచెం ముందుకు కూడా చూపిస్తాను, అది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను.
ఇప్పుడు గేట్ అయితే దాటేసాం. మా అదృష్టం ఏం తెలుసా, గేటు పడలేదు. ఇంకా దబదబ వచ్చేస్తున్నాం. అసలు వచ్చినట్టే అనిపించలేదు, ఖమ్మం వచ్చినట్టు. అంత దగ్గర మా ఊరు రావాలంటే. మీరు ఎక్కడ ఉంటారో మీ ఊరు కూడా అక్కడ దగ్గర పట్ల ఎవరిదైనా ఉంటే కామెంట్ చేయండి నాకు. ఇప్పుడైతే మేము అది మా ఊరికి దగ్గరలో స్కూల్, అది ఇంకా అక్కడ చూపించింది. ఇప్పుడు మూల తిరుగుతున్నాం మేము. అంటే దీన్ని ఏమంటారు, దంసలాపురంకి వెళ్ళి ఏదో అంటారు ఇక్కడ, పందిలిపల్లి దంసలాపురం అంటారు. ఇదైతే పందిలిపల్లి ఇప్పుడు మేము వెళ్ళేది. అక్కడ స్కూల్ చూడండి, ఆ స్కూల్లో చర్చి కూడా పక్కనే ఉంటుంది మాకు. కానీ ఎప్పుడు అయితే మేము వెళ్ళాలి. నా ఆశ ఏంటంటే ఒక 10 రోజులు ఉండి అవన్నీ చూసి రావాలా నా ఆశ. నాకు తెలుసుకుందామని నా ఆశ. పొద్దున్న లేచిన కానీ మా అత్తయ్య పోయి చూసొద్దారా అంటుంది. కానీ నేను కుదరలేదు, నేను వెళ్ళలేదు, ఇంట్లోనే చేసుకుంటున్నా. అంటే ఒక 10 రోజులు అట్లా మనం ఒక వారం ఉంటే మనం వెళ్ళి చూసి రావచ్చు. కానీ ఒక్కరోజే కదా, ఇక నాకు ఇంట్లోనే మా అక్కతో మాట్లాడుకుంటూ ఉండేసరికి టైం సరిపోయింది, వెళ్ళలేదు. చూసి వద్దామంటే టైం సరిపోక ఇంక నేను వెళ్ళలేదు. ఇక్కడైతే ఏదో గూల కొడుతున్నారు, అదైతే చెప్పిండు బాగా, ఏదో చేస్తున్నారని అయితే చెప్పిండు. మా ఊరు ఇప్పుడు 10 సంవత్సరాలు, మేము మా ఊరికి వచ్చి 10 సంవత్సరాలకి ఇవాళ వచ్చి నేను ఒక రోజు ఉన్నాను. ఎన్ని రోజులని నేను రాలే. ఇప్పుడు మా మామయ్య చనిపోయింది ఇదే నెలలో, అంటే ఈ నెల 27న సంవత్సరికము. అప్పుడు 10 సంవత్సరాలకు మేము వెళ్ళిన వాళ్ళం, మళ్ళీ ఇవాళ వెళ్ళాం. ఇది కొత్త బ్రిడ్జి కట్టారు ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంటుంది మా బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దాటినామంటే అటు సైడ్ వెళ్తే ఖమ్మం వచ్చింది, ఇటు సైడ్ వెళ్తే కృష్ణాపురం వచ్చి అంత దగ్గర అనిపించింది బ్రిడ్జి దాటినామంటే. మేము ఇక బ్రిడ్జి వేసిన కానివ్వండి ఇంకా తొందరగా వెళ్తాం మేము. అంటే ఏమంటారు, డొంకలు గట్టి ఏమి వండుకోకుండా మంచిగా నీట్గా ఉంటుంది కదా, స్పీడ్గా వెళ్ళిపోతూనే ఉంటాం. మస్తు నీట్గా కట్టారు అసలు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మా ఊరికి వెళ్ళి కూడా మంచిగా డెవలప్ అవుతుంది, చాలా బాగుంది. ఇది దంసలాపురం దగ్గర ఈ బ్రిడ్జి ఉంటుంది. ఎప్పుడైనా దంసలాపురంలో తిరునాళ్ళు జరిగినాయి అంటే 3 days దాకా జరుగుతాయి, చాలా బాగా జరుగుతాయి. ఫస్ట్ టైం మీకు ఒక విషయం చెప్పాలంటే, ఫస్ట్ టైం దంసలాపురంలోనే మా ఆయన నన్ను చూసిండు, మా బావ. ఎట్లా అంటే అప్పుడు నేను నార్మల్గా అన్నయ్య వాళ్ళతో పాటు తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసిండు, అక్కడ చూసిండు నన్ను. అక్కడ చూసి నన్ను ఇక వదిలిపెట్టలేదు అప్పటి నుండి. మా అమ్మ వాళ్ళని బతిలాడా, మా అన్నయ్యని బతిలాడా, నేను పెళ్లి చేసుకుంటా అని బతిలాడైతే మాకు తెలియదు చుట్టాలని కూడా తెలియదు, తర్వాత తెలిసింది చుట్టాలని. ఇప్పుడైతే మేము ఇంటికి వస్తున్నాము. మా ఊరికి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వస్తున్నాం. మూల తిరుగుతున్నా, కూరగాయల మార్కెట్ మూల తిరిగేస్తున్నాం ఇప్పుడే. లోపలికి వెళ్ళైతే ఇక లోపలికి ఇటు సైడే మేము వెళ్ళేది, కిరాణా షాప్. మీకు ఎన్నోసార్లు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ఒక కామెంట్, లైక్ అయితే పెట్టండి.